హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే గ్యాస్ స్టవ్ని మిడిల్లో ఉండేది ఒక సైడ్కి పెట్టేసినా అనమాట. అటు కార్నర్కి వచ్చేలాగా ప్లాన్ చేసినాం. కాకపోతే ఈ ఒక్కరోజు చూద్దాము అనుకుని అటు పెట్టేసిన. కాకపోతే అప్పుడే ఊరు నుంచి ఇక వచ్చేసినాం ఊరికి. హైదరాబాద్ నుంచి మా అక్క వాళ్ళ ఊరు వచ్చామన్నమాట. ఈరోజు అయితే అనుకోలేదు ఈవినింగ్ వరకు. పెద్ద బాబు స్కూల్ అయితే ఈవినింగ్కు మెసేజ్ వచ్చింది, చిన్న ఆయన స్కూల్ అయితే ఆఫ్టర్నూన్ మెసేజ్ వచ్చింది అనమాట. 11th నుంచి 16th వరకు హాలిడేస్ అనేసి. ఇంకప్పుడు మేమైతే ముందైతే ప్లాన్ చేయలేదు. మా చెల్లెలు వాళ్ళు అయితే మా అక్క వాళ్ళ ఊరు వచ్చిండ్రంట. ఫస్ట్ అయితే రామన్నారు, హైదరాబాద్ రండి అని అందరిని పిలిస్తే వాళ్ళు వస్తాం నెక్స్ట్ ఇయర్ హైదరాబాద్ ప్లాన్ చేద్దాం, ఇప్పుడైతే మీరు రండి అన్నారు. ఈవినింగ్ వరకు అయితే మేమేం ఆలోచించలేదు. పిల్లలకి హాలిడేస్ వచ్చింది మెసేజ్ చూసిన తర్వాత అప్పటికప్పుడు ఊరు వెళ్దాం అనుకున్నాం. కార్ అయితే కొంచెం దుమ్ము ఉంది అనేసి కార్ అయితే క్లీన్ చేసి ఇంకా మళ్ళీ పైకి వచ్చేసాను. కాకపోతే ఒక వీడియో చూశాను, ముగ్గు వీడియో, అది వచ్చేంత వరకు ట్రై చేస్తూనే ఉన్నాను. ఫస్ట్ అయితే అంత బాగా రాలే, కానీ కొంచెం ఒక 2-3 టైమ్స్ ట్రై చేసిన తర్వాత కొంచెం పర్లేదని అనిపించింది. అది కూడా అంత నీట్గా రాలేదు కానీ కొంచెం పర్లేదు అనిపించింది. అట్లే ఉంటుంది నాతోటి ప్రతి విషయంలో అంతే. ఏదైనా రాదు అని వదిలేసే కంటే 1కి 4 సార్లు ట్రై చేయడం బెటరు. ఇక్కడైతే ఏం చేస్తున్నా, పిల్లలకి బట్టలు ప్యాక్ చేయాలి. ఇప్పుడే వెళ్ళి కార్ క్లీన్ చేసి వచ్చాను. మా హస్బెండ్ అయితే బిజీగా ఉన్నారు, ఏమంటే ఆఫీస్ పనిలో ఉన్నా, ఇప్పుడే కాదు అని అయితే పిల్లలు అయితే తినబట్టేసి వాళ్ళు పడుకోమని చెప్పిన. ఇంకా నైట్ జర్నీ కదా, కొంచెం అట్లే ఎక్కువసేపు మేల్కొని ఉన్నారనుకో ఎర్లీ మార్నింగ్ ఏడుస్తారు, నిద్ర సరిపోక, లేదా అక్కడికి దిగంగానే వాళ్ళతో ఆడుకోవాలని ఒకవైపు, నిద్ర ఒకవైపు. అందుకనేసి పడుకోబడినాను. ఇద్దరైతే నిద్రపోయినారు. మా ఆయనకి ఆ పని అయిపోయిన తర్వాత ఇద్దరిని ఫస్ట్ అయితే బ్యాగులు పెట్టి వచ్చేసినాం. ఇద్దరం కలిసి బ్యాగులు పెట్టి వచ్చిన తర్వాత మళ్ళీ ఇద్దరిని నిద్రపోయే వాళ్ళని భుజం మీద వేసుకొని కార్లో పడుకోబెట్టేసినాం. ఇంకా అప్పుడే బయలుదేరినాము. వామ్మో ఇప్పటికే 1 దాటిపోయింది. కాకపోతే నంద్యాలనే ఇప్పుడు కడప అయితే వెళ్ళట్లేదు. కడప అనుకోండి తెల్లారిపోతుంది, మనము ఎర్లీగా బయలుదేరితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళగలం. లేదు నంద్యాలే కదా, హాఫే ఉంది డిస్టెన్స్. కడప అనుకో చాలా దూరం. అట్లా కాకుండా మధ్యలోకే కదా అనేసి ఇంకా లేట్గా బయలుదేరినాము. ఇంకా తినలేదు మా వారైతే, నేను తిన్నాను, పిల్లలు తినేసినాం. ఇంకా మధ్యలో ఒక దగ్గర ఆపేసి డాబా దగ్గర ఆయన తిని మళ్ళీ నాకు కూడా తీసుకొచ్చాను. నేను కూడా ఎక్కువ ఏం తినలేదు కానీ కొంచెం తిన్నా అంతే. ఇక ఇలా ఉంటుంది. మళ్ళీ అందరం కలిసి బయలుదేరిపోయినాం. ఇక్కడ చూసినారా, ఇక్కడ ఆపినారు. నిజంగా అండి చాలా మంచిగా ఉంది. నేనైతే నిద్రపోతే మాటికి మా ఆయన మాట్లాడిస్తున్నారు. ఎందుకంటే ఆయన 1 గంట వరకు మేల్కొనే ఉన్నారు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వరకు డ్రైవింగ్ చేస్తున్నారు కదా. పోనీ నేను చేద్దామంటే నాకైతే డ్రైవింగ్ రాదు, నేర్చుకోవాలని ఉన్నా, చూడాలి ఎట్లయితుందో తెలీదు. ఇప్పుడు మార్నింగ్ అయితే పిల్లలు లేచినారు. ఇట్లుంది అయితే చాలా మంచు పడుతుంది, చూడ్డానికి బాగుంది కానీ చాలా చలి పెడుతుంది. నేను ఎప్పుడైతే నిద్రపోయినానో అప్పుడు మా వారు ఏసీ వేశారు. ఇంకా నాకు ఫుల్ గొంతు పట్టేసింది, దగ్గు వచ్చేస్తుంది. లేదు తక్కువే పెట్టినా అన్నారు. ఎంత తక్కువ పెట్టినా కూడా నాకైతే ఏసీ అస్సలు పడదు. ఇంకా అందరం వచ్చేసినాము, దగ్గర ఉన్నాము మా అక్క వాళ్ళ ఊరికి. మా సిస్టర్ వాళ్ళు అయితే వచ్చేసిండ్రంట. వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుతుంటే వీళ్ళంతలోపు లేచేసినారు. మా చెల్లె వాళ్ళ ఫస్ట్ ఒక పాప, మళ్ళీ 2 ట్విన్స్ ఉంటారండి. ఫస్ట్ పాప అయితే ఫోన్ చేసి మరీ అడుగుతుందంట, 6ంటికే లేచింది ఈరోజు. ఇదిగో ట్విన్స్లో పాప ఈమె అయితే, ఇక్కడ పాప ఇక్కడ బాబు, 2 కమల పిల్లలు, 2 ఉన్నారు. ఫస్ట్ అయితే పాప పుట్టింది, మళ్ళీ బాబు పుట్టిండు. 2 పాపలు 1 బాబు. నేనైతే 2తోనే ఎగలేకపోతున్నా. మా చెల్లెలకి 3 పిల్లలు. నాకు అట్లా అనిపిస్తుంది. అమ్మో తలుచుకుంటేనే భయం అవుతుంది. ఎంతైనా పిల్లలు ఉన్నప్పుడు ఎంత శ్రమ ఉంటుంది, చాలా అమ్మో అనిపిస్తుంది. కాకపోతే మేము ఇంట్లో ఏం చేసినాము, కర్జికాయలు చేద్దామని మొత్తం ప్రిపేర్ చేసి పెట్టినాం. కాకపోతే అది నెక్స్ట్ వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా, వీలవుతుందో కాదో తెలీదు. కాకపోతే నేను ఇంకా పూర్తి